ఎంసెట్‌లో ఇట్లాంటి క్వెషన్ కనబడంగానే 80% స్టూడెంట్స్ అయితే ఇట్లాంటి క్వెషన్స్ అయితే మీరు స్కిప్ చేస్తారు. ఇలాంటి క్వెషన్స్‌ని నేను లెస్ దెన్ 30 సెకండ్స్‌లో మీకు సాల్వ్ చేసే చీట్ కోడ్స్ అండ్ చీట్ ట్రిక్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. ఇది కంప్లీట్‌లీ మనకి డిఫరెన్షియేషన్ చాప్టర్ సంబంధించి చీట్ కోడ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే నేను డిఫరెన్షియేషన్‌లో అన్ని మోడల్ ఆఫ్ క్వెషన్స్‌లో మీరు చీట్ కోడ్స్ ఎలా అప్లై చేయాలో నేను క్లియర్‌గా చెప్తాను. ఇక్కడ మనం ఫస్ట్ క్వెషన్ ఇక్కడ చూసుకుంటే మనకి y = √log of x² + 1 + √log of x² + 1 ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ నుంచి మనకి సేమ్ ప్యాటర్న్ అయితే రిపీట్ అవుతుంది. దాన్ని ఏమనుకుంటాం అంటే y = log of x² + 1 + y అని రాసుకుంటాం. ఎందుకంటే ఇది మళ్ళీ ఇక్కడ నుంచి ఇన్ఫినిటీ వరకు మళ్ళీ సేమ్ y కాబట్టి. ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఇది log of x² + 1 అండ్ ప్లస్ y. మనకి ఇక్కడ y నుండి తీసుకొస్తే y² - y = log of x² + 1. ఇక్కడ మనకి ఏం కావాలి, dy/dx కావాలి. దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. ఇది ఏమవుతుంది, 2y y' - y' = 1/x² + 1 ఇంటూ 2x. ఇక్కడ నుంచి మీరు y' కామన్ తీయండి. y' కామన్ తీస్తే ఇది 2y - 1 అండ్ దాట్ విల్ బి ఈక్వల్ టు 2x/x² + 1, రైట్. ఇప్పుడు ఈ 2y y' ఇక్కడ కిందికి తీసుకొస్తే మనకి y' వాల్యూ అనేది వస్తుంది. y' = 2x/ మనకి x² + 1 ఇంటూ 2y - 1. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్లా మీరు సింపుల్గా ఇలాంటి ట్రిక్స్ అప్లై చేస్తే మీరు డిఫరెన్షియేషన్ నుంచి ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు లెస్ దెన్ 30 సెకండ్స్లో మీరు సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, y = f of cos hx and f' of x = log of x plus √x² - 1 then d²y/dx² వాల్యూ ఎంత అని చెప్పి మనకి ఇక్కడ అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ కనుక మీరు గుడ్డిగా ఇది d²y/dx² చేస్తే ఇది లాంగ్ మెథడ్ అవుతుంది. కానీ సింపుల్గా మీరు ఒకవేళ మీరు ఈ ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మీరు ఇక్కడ డైరెక్ట్గా ఏం రాసుకోవచ్చు అంటే log of x plus √x² - 1ని మీరు cos h ఇన్వర్స్ x అని రాసుకోవచ్చు, రైట్. ఇది సింపుల్గా cos h ఇన్వర్స్ x అయింది. అండ్ మనకి y ఏమి ఇచ్చిండో y f of cos hx కదా. దీన్ని మనం y' చేస్తే ఇది ఏమవుతుంది, f' of cos hx అండ్ ఈ లోపల దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి sin hx, రైట్. అందుకే నేను చెప్తున్నాను. ప్రతి చీట్ కోడ్ వీడియో లిమిట్స్ కానీ కంటిన్యూ డిఫరెన్షియబిలిటీలో కూడా నేను చెప్పాను. మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ నేను మ్యాథమెటిక్స్ హ్యాండ్ బుక్ అయితే అప్లోడ్ చేసిన. దాంట్లో మీకు కంప్లీట్ ఫార్ములాస్ అయితే ఉంటాయి. కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, వెంటనే జాయిన్ అవ్వండి. వన్స్ మీరు ఆ ఫార్ములాస్ని రివిజన్ చేసుకున్న తర్వాతనే ఈ చీట్ కోర్స్ చూస్తే మీకు ఇంకా కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి f' of x = cos h ఇన్వర్స్ x. మనకి x ప్లేస్లో cos hx పెడితే ఇదేమవుతుంది, y' = మనకి cos h ఇన్వర్స్ ఆఫ్ మనకి cos hx అండ్ sin hx అవుతుంది. అండ్ ఇప్పుడు y' = cos h ఇన్వర్స్ ఆఫ్ cos hx వాల్యూ ఏమవుతుంది, x అవుతుంది, x ఇంటూ sin hx. అండ్ ఇప్పుడు మనకి d²y/dx² కావాలి కాబట్టి దీన్ని y" చేస్తాం. ఇదేమవుతుంది అంటే uv రూల్. ఏమవుతుంది, x డిఫరెన్షియేషన్ 1. ఇది sin hx ప్లస్ x ఇంటూ sin hx డిఫరెన్షియేషన్ cos hx. చూసుకోవచ్చు మనకి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్లా మీరు సింపుల్గా 3-4 స్టెప్స్లో మీరు ఆన్సర్ అయితే చేయొచ్చు. ఇంకా మనం చాలా మోడల్స్ అయితే ఈ డిఫరెన్షియేషన్ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల మీలాంటి స్టూడెంట్స్కి మా వీడియో ఇంకా రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇఫ్ f of x = modulus of x plus modulus of x - 2 then f' of -2023 ప్లస్ f' of 2024/2023 ప్లస్ f' of 2023 వాల్యూ ఎంత అని అడుగుతాడు. ఇక్కడ మీరు పెద్ద పెద్ద నెంబర్లు చూసే చాలా మంది స్కిప్ చేస్తారు, కానీ ఇది వెరీ ఈజీ క్వశ్చన్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఫంక్షన్ అయితే మనం స్ప్లిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు x less than 1 ఒకసారి అండ్ 1 less than or equal to x less than 2 అండ్ 2 less than or equal to x. ఓకే, ఫస్ట్ మనం x less than 1 ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ ఏమైతే చూద్దాం. ఇది less than 1 అండ్ ఇక్కడ less than 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది నెగిటివ్ అయిపోతుంది, ఇది నెగిటివ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, బ్రాకెట్ అనేది ఒక మైనస్ సైన్తో ఓపెన్ అవుతుంది. మైనస్ ఆఫ్ -x - 2. దీన్ని మీరు క్యాల్కులేట్ చేస్తే -x + 1 -x - 2 ప్లస్ 2. ఇక్కడ నుంచి మనకి
-2x+3 అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు -2x+3 రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు 1 <= 2 మధ్యలో. సో ఇదైతే మనకి పాజిటివ్ అయితే ఇది నెగిటివ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది x-1 -(x-2). సో ఇదేమవుతుంది x-1 -x+2. సో 2 - 1 1. సో x క్యాన్సల్ అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు సో 2 <= x అంటే x greater than 2 వాల్యూ. సో 2 ఉన్నప్పుడు ఇది పాజిటివ్. సో x-1 అలానే ఓపెన్ అవుతుంది, ప్లస్ అది కూడా సెకండ్ కూడా పాజిటివ్. సో x-2. సో దిస్ విల్ బి ఈక్వల్ టు 2x-3. సో ఇది 2x-3 అయితే అవుతుంది. సో ఇప్పుడు f' ఏమవుతుంది, f' ఏమవుతుంది అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. సో అదేమవుతుంది -2 అండ్ 1 డిఫరెన్షియేట్ చేస్తే 0 అండ్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 2 అండ్ ఇది x<1 1 <= x, x<2 అండ్ 2 <= x. సో ఇప్పుడు మనకి ఏం అడిగిండో f' ఆఫ్ -2023. సో -2023 అంటే అది <1 కదా. సో (1) ఉన్నప్పుడు ఈ f' అనేది -2కి ఈక్వల్ అవుతుంది. సో -2 ప్లస్. సో ఇప్పుడు f' ఆఫ్ 2024/2023 అంటే ఇది 1s. సో 1.0005 సంథింగ్ వస్తుంది. అంటే ఇది 1 నుంచి 2 మధ్యలో ఉంది, అంటే ఈ సెకండ్ వాల్యూ. సో +0 అండ్ ప్లస్ మనకి f' ఆఫ్ 2023 అంటే ఇది <2 ఉంది. సో అప్పుడు ఏమవుతుంది మనకి వాల్యూ f' వాల్యూ 2 అవుతుంది. సో 2 - 2 ఏమవుతుంది 0. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇట్లా సింపుల్గా మీరు ఇలాంటి చీట్ ట్రిక్స్ అయితే మీరు అప్లై చేసి ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే మీరు సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ చూసుకుంటే మనకి x =√1 - tan y దెన్ dy/dx ఎంత అని అడుగుతాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇదేమైతే స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ అయితే x² = 1 - tan y అండ్ ఇక్కడ నుంచి మనకి tan y = 1 - x². సో దీన్ని ఇలా మనం పక్కన పెట్టుకున్నాం. సో ఇప్పుడు మనకి dy/dx అంటే దీన్ని బోత్ సైడ్ డిఫరెన్షియేట్ చేయండి. సో tan y డిఫరెన్షియేషన్ ఏంటిది sec² y ఇంటూ y' = 1 డిఫరెన్షియేషన్ 0. సో ఇది -2x అవుతుంది. అండ్ మనకి y' వచ్చేసి -2x బై sec² y అయితే అవుతుంది. సో మనకి sec² y అంటే ఐడెంటిటీతోని ఏమవుతుంది sec² y = 1 + tan² y. సో ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్స్లో ఉన్నది డినామినేటర్, సో దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి tan y = 1 - x² ఉంది. సో ఇదేమవుతుంది 1 - x² అండ్ ఇట్ విల్ బికమ్ 1 + 1 + x⁴ - 2x² అండ్ దిస్ విల్ బి ఈక్వల్ టు x⁴ - 2x² + 2. సో ఈ sec² ప్లేస్లో sec² y ప్లేస్లో మీరు x⁴ - 2x² + 2 రాసుకోవచ్చు. సో అది మనకి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ మనం 5th క్వశ్చన్ చూసుకుంటే ఇది సేమ్ మనం ఫస్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేసిన మోడలే. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మళ్ళీ దీని తర్వాత మనకి ఇది రిపీట్ అవుతుంది ఇలా. ఓకే, సో ఇలా మనకి రిపీట్ అయితే జరుగుతుంది. సో దీంట్లో కూడా మీరు సేమ్ ఏంటంటే y = sin of log 2x + y అని చేసుకుంటారు. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తారు, డిఫరెన్షియేషన్ చేసి. సో ఏ ఆన్సర్ అయితే కరెక్ట్ అవుతుందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, సో ఇది మీకు హోంవర్క్లో ఇస్తున్నా, ఇది ట్రై చేయండి, కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం 6th క్వశ్చన్ చూసుకుంటే సో ఇది కూడా సేమ్ మనకి 5th క్వశ్చన్ టైపే, కానీ ఇంతకుముందు క్వశ్చన్లో మనకి dy/dx మాత్రమే అడిగిండు. సో ఈ క్వశ్చన్లో మనకి d²y/dx² అడిగినాడు అండ్ మనం xy వాల్యూస్ కూడా ఇచ్చినాడు. అవి సబ్స్టిట్యూట్ చేసి మనకి ఏ న్యూమరికల్ వాల్యూ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది కూడా సేమ్ ఏమవుతుంది y = sin x + y. సో మనకి ఇక్కడ నుంచి y² - y = sin x అండ్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మీరు 2y - 1 ఇంటూ y' = sin x డిఫరెన్షియేషన్ cos x. సో ఇక్కడ నుంచి మనకి y' = cos x బై 2y - 1. సో y' వాల్యూ అయితే కనుక్కొని పెట్టుకుందాం, ఎందుకంటే మనకి ఫర్దర్గా యూజ్ అవుతుంది. సో x ప్లేస్లో పై పెట్టండి, y ప్లేస్లో 1 పెట్టండి. సో cos π అంటే -1 అండ్ 2 × 1 - 1 అంటే ఇది 1. సో మనకి y' వాల్యూ అనేది -1 వస్తుంది. సో ఇలా పక్కన పెట్టుకుందాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డబుల్ డిఫరెన్షియేషన్ చేద్దాం. సో అదేమవుతుందంటే 2y y' - y' = cos x అయితే ఉంది కదా. సో దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే 2 × y' ప్లస్ y × y" మైనస్ y" = sin x. రైట్. సో ఇక్కడ నుంచి మనకి 2y' హోల్ స్క్వేర్ ప్లస్ 2y
వై డబుల్ డాష్ ఓకే మైనస్ వై డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి మైనస్ సైన్ ఎక్స్ అయితే వస్తుంది రైట్. సో ఇక్కడ మనకి వై డాష్ అంటే ఏంటిది 1, సో ఇదేమవుతుంది 2 అయిపోతుంది ప్లస్ మనకి ఇది వై అనేది 1 కాబట్టి ఇదేమవుతుంది అంటే 2y డబుల్ డాష్ అవుతుంది మైనస్ వై డబుల్ డాష్ అండ్ దాట్ విల్ బి ఈక్వల్ టు సో మనకి సైన్ పై అంటే 0 రైట్. సో ఇక్కడ నుంచి 2y డబుల్ డాష్ మైనస్ వై డబుల్ డాష్ అంటే వై డబుల్ డాష్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఇక్కడ నుంచి మనకి వై డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు -2 అయితే ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం 7th క్వశ్చన్ చూసుకోండి. సో ఇది వెరీ ఈజీ క్వశ్చన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 2x² ప్లస్ 3x మైనస్ 5 దెన్ వాల్యూ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లస్ 3f డాష్ ఆఫ్ 1 అయితే ఇచ్చినాడు. సో దీన్ని మనం కనుక్కోవాలి. సో దీన్ని మీరు సింపుల్గా ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటారు, అదేమవుతుంది 4x ప్లస్ 3 అయితే అవుతుంది. సో దీంట్లో ఒకసారి 0 సబ్స్టిట్యూట్ చేస్తారు అండ్ ఒకసారి -1 సబ్స్టిట్యూట్ చేసి సో దీంట్లో మీరు సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఎంతైతే వస్తుందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో క్వశ్చన్ నెంబర్ 7 కూడా నేను హోంవర్క్ అయితే ఇస్తున్నాను. సో కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. సో ఇప్పుడు మనం 8th క్వశ్చన్ చూసుకుంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ 2x మైనస్ ఈ పవర్ -2x బై ఈ పవర్ ఆఫ్ 3x ప్లస్ ఈ పవర్ ఆఫ్ -3x దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 వాల్యూ ఎంత అని చెప్పి మనకు అడుగుతున్నాడు. సో ఇది u బై v రూల్. సో ఫస్ట్ మనం ఇది u అనుకుంటే ఇది v అవుతుంది. సో ఫస్ట్ u డాష్ అంటే 2e పవర్ 2x అండ్ ప్లస్ సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2e పవర్ -2x ఇంటూ మనం న్యూమరేటర్ యాజ్ టీస్గా మల్టిప్లై డినామినేటర్ యాజ్ టీస్గా మల్టిప్లై చేస్తాం ఈ పవర్ ఆఫ్ 3x ప్లస్ ఈ పవర్ ఆఫ్ -3x మైనస్ ఆఫ్ సో ఇప్పుడు డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేస్తే 3e పవర్ ఆఫ్ 3x మైనస్ -3x ఇంటూ మనకి ఈ పవర్ ఆఫ్ 2x మైనస్ ఈ పవర్ ఆఫ్ -2x బై టోటల్ బై మనకి ఈ పవర్ ఆఫ్ 3x ప్లస్ ఈ పవర్ ఆఫ్ -3x హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీంట్లో మీరు 0 సబ్స్టిట్యూట్ చేయండి. సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1 అవుతుంది, ఇది కూడా 1 అయిపోతుంది, ఇది 1 అయిపోతుంది, ఇది 1 అయిపోతుంది, ఇది 1 అండ్ ఇది 1 అవుతుంది అండ్ ఈ వాల్యూ 1 అండ్ ఈ వాల్యూ 1 అండ్ ఇక్కడ ఇది 1 అయిపోతుంది, ఇది కూడా 1 అయిపోతుంది. సో ఇప్పుడు మీకు ఓవరాల్గా ఇది 2 + 2 ఇంటూ 1 + 1 ఓకే మైనస్ మనకి 0 ఇంటూ 0 బై మనకి 1 + 1 2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ నుంచి ఇది ఏమవుతుంది అంటే 4 2 8 8/4 అండ్ 4 1 4 2 సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఎఫ్ డాష్ ఆఫ్ 0 వాల్యూ వచ్చేసి 2 అవుతుంది. సో నెక్స్ట్ మీరు 9th క్వశ్చన్ చూసుకుంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √x ఇచ్చిండు అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 + x² ఇచ్చిండు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ జీ డాష్ ఆఫ్ 1 ఎంత అని అడుగుతుండు. సో ఫస్ట్ మీరు ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ కనుక్కుంటే దిస్ విల్ బి ఈక్వల్ టు √. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ ప్లేస్లో మీరు ఈ ఫంక్షన్ని మొత్తం రీప్లేస్ చేయాలి. సో అదేమవుతుంది 1 + x². సో ఇప్పుడు దీన్ని మీరు డిఫరెన్షియేట్ చేస్తే మీకు ఇది ఏమవుతుంది అంటే 2x బై 2 √1 + x² రైట్. సో √x 1/2 √x అండ్ లోపలి డిఫరెన్షియేషన్ 2x. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనం 1 పెట్టాలి. సో 1 పెడితే ఇది 1/√1 + 1. సో దాట్ విల్ బి ఈక్వల్ టు 1/√2. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా మీరు సింపుల్గా నేను చెప్పే ఈ చీట్ కోడ్స్ కనుక మీరు అప్లై చేస్తే సో డిఫరెన్షియేషన్ చాప్టర్ నుంచి సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే మీరు సాల్వ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో గెస్సింగ్ ట్రిక్స్ కంటే ఈ ట్రిక్స్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే ఎగ్జామ్లో. సో ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్లాంటి కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు లిమిట్స్ కానీ కంటిన్యూటీ డిఫరెన్షియబుల్ చీట్ కోడ్స్ కన్నా చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాటి లింక్స్ అయితే ఇచ్చినాను. సో వెళ్ళి వాటి వీడియోస్ కూడా చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ ఏ వీడియోస్ పైన మీకు చీట్ కోడ్స్ కావాలో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నేను హోంవర్క్ ఇచ్చిన క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్స్ అయితే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మీకు ఇంకా ఎంసెట్కి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, వాటికి మేము రెస్పాండ్ అవుతాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు డ్యూయల్ ట్రిక్స్ తెలుగు అండ్ బై బాయ్.